ఆధ్యాత్మిక సాధనలో చెప్తారు. అంటే ముఖ్యంగా అద్వైత వేదాంతంలో వాళ్ళకసలు ప్రశ్నలు ఉండకూడదు అంటారు. అంటే ఏంటి? ప్రశ్నలు ఇస్తే ఏం వస్తుంది? రిప్లై ఇస్తారు. అంతే కదా! ఎవరి అనుభవానికి అనుగుణంగా వాళ్ళు రిప్లై ఇస్తారు. సమాధానం అంటే జవాబులు ఎట్లా వస్తాయి? జవాబులు ఎవరికి వాళ్ళే వెతుక్కోవాలి. అల్టిమేట్ ఏంటి వాళ్ళు చెప్పేది? కార్యకారణ సంబంధం అంటుంటారు. అంటే ఏంటి? కారణం ఎవరికీ తెలీదు. అంతే కదా! సృష్టి ఎందుకు వ్యక్తమైంది? కారణం తెలీదు. సృష్టి అవ్యక్తంగా ఉన్నటువంటి సృష్టి వ్యక్తమైంది. దానికి ఏం కారణం లేదు. కానీ మరి కార్యం కనపడుతుంది కదా! కార్యం అంటే ఏంటి? కనపడుతున్నటువంటి విశేషాలన్నీ కార్యం. అంతే కదా! పంచభూతాలు, మన మనస్సు, మన బుద్ధి, మన దగ్గర ఉన్నటువంటి జీవ చైతన్యం, తర్వాత కంటికి కనపడుతున్నటువంటి తర్వాత ఆ పంచభూతాలకు అనుగుణంగా వచ్చినటువంటి మన దగ్గర ఉన్నటువంటి పంచకోశాలు, ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, ఆ తర్వాత రజోగుణకు సంబంధించినటువంటి కర్మేంద్రియాలు. అంటే మన దగ్గర ప్రాణం ఉంది, తర్వాత మన దగ్గర జ్ఞానం ఉంది. ఈ ప్రాణం జ్ఞానం మన కంటికి ఏం కనపడవు. కాకపోతే లోపల ఉన్నటువంటి ఆలోచనలకు జ్ఞానము ఆలోచనలకు అనుగుణంగా మనం పనిచేస్తూ ఉంటాము శరీరం ద్వారా. కాకపోతే ఏంటి? లోపల ప్రాణశక్తి లేనిదే శరీరం కూడా పనిచేయలేదు. అల్టిమేట్ ఏంటి? ప్రాణశక్తి ఈ ఆలోచనలు కలిసే మళ్ళీ శరీరాన్ని ఇక్కడ పడేసి వెళ్ళిపోతాయి. మరి ఇదంతా ఏంటి? ఎందుకు జరిగింది అంటే కారణం తెలియదు. ఈ పిల్లవాడు ఈ అమ్మాయిని ఎందుకు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు తెలియదు. కాకపోతే ఏంటంటే ఎవరి ఆలోచనకు అనుగుణంగా ఏదో పూర్వజన్మ, ఆ జన్మకు అనుగుణంగా ఆగామి, సంచితం, ప్రారంధం ఇవన్నీ కూడా మన భావాలే తప్ప ఇవి 100% కరెక్టు అనటానికి ఎక్కడా అథెంటిసిటీ లేదు. అథెంటిసిటీ ఎందుకు లేదు అంటే శ్రీరామచంద్రుడు తిరిగాడు, చనిపోయినాడు, మళ్ళీ వచ్చాడో లేడో మనకు తెలియదు. శ్రీకృష్ణుడు తిరిగాడు, శరీరం వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు, వచ్చాడో లేడో మనకు తెలియదు. అట్లాగే వ్యాసుడు, అలాగే శంకరాచార్యులు, ఆ తర్వాత వచ్చినటువంటి బోలెడు మంది సప్తఋషులు, వీళ్ళు వాళ్ళు అని లేకుండా అంటే ఏంటి? అందరూ ఉన్నారు. తర్వాత ఏకాదశ రుద్రులు అన్నారు, తర్వాత ఆదిత్యులు అన్నారు. అందుకే భగవద్గీతలో విశ్వరూప సందర్శనంలో చెప్తాడు, అన్నీ నేనేను, నన్ను దాటి ఏమీ లేదు, ప్రతిదీ నా నుంచే వచ్చింది, కానీ నేను ఎందులో లేను. ఎందుకు లేను? నేను ఆకాశం లాంటి వ్యవహారం అనుకో, అన్నీ ఆకాశంలో ఉన్నాయి. ఆకాశం వచ్చి అన్నిట్లో ఉంటుందా అంటే నా కారణం తెలియదు అనే దానికోసం. నా నుంచే వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం కారణం చెప్పలేదు. కాకపోతే ఒకటైతే చెప్పటం జరిగింది ఏంది? ఇదంతా ప్రకృతి 3 గుణాలతో ఉంది. సత్వతమ రజోగుణాలు. ప్రకృతి అనేది ప్రకృతి ఉన్న చోట వికృతి ఉంటుంది. అందుకని ఇప్పుడు ప్రకృతి అంటే మళ్ళీ మనసే. ఒకరోజు బ్రహ్మాండంగా అర్థమవుతుంది, ఆనందంగా ఉంటాం. ఒకరోజు ఎంత చదివినా అర్థం కాదు, ఒక్కొక్క రోజు అసలు ఏం చేయబుద్ధి కాదు. అందుకని ఈ 3 గుణాలు నీ దగ్గర సహజంగా పనిచేస్తూ ఉంటాయి. కాకపోతే ఈ విషయాన్ని నువ్వు గ్రహించు. ఓహో, ఈ పూట నేను సత్వగుణంలో ఉన్నాను, చక్కగా నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రజోగుణంలో ఉన్నాను, ఏదో పనైనా చేద్దాం, మనసు నిలబట్టలేదు. తమో గుణం లేదు,